బ్రో హాయ్ బ్రో. ఆయన హాయ్. అందరూ ఖచ్చితంగా చూసేవాళ్ళు జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జయప్రభాస్ అని కామెంట్ చేసేయండి. మనోడు రివ్యూలో హైలైట్ అయ్యిండు. 'ప్రేమలు' మూవీ రివ్యూలో హైలైట్ కూడా అయ్యాడు. 'ప్రేమలు దోమలు' అని. అదే వ్యక్తి ఇప్పుడు మనము రివ్యూ తీసుకునేది. అన్న, 'కల్కి' ట్రైలర్ ఎలా అనిపించిందన్న మీకు? నాకు కల్కి నిజంగా ఒక చరిత్ర సృష్టించిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. మీరు చూడండి, ఫస్ట్ ఒక 3 సెకండ్స్ అన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సౌండ్ రాలేదు. అరే నా ఫోన్ ప్రాబ్లమ్ అనుకోండి సౌండ్ పెడుతున్నా, అసలు సౌండ్ రాలేదు. అబ్బా ఏం అన్న, నా విజువలైజేషన్ అంచనాకు దొరకలేదు ఆ ట్రైలర్. నిజంగా వేరే అన్న. అమితాబ్ బచ్చన్ కానీ, లైక్ దీపిక పడుకోని కానీ, బ్రహ్మానందం కానీ, మన కమల్ హాసన్ కానీ, మెయిన్గా మన బుజ్జి కానీ, మన హీరో మన అన్న నిజంగా ప్రభాస్ అన్న బుజ్జి అన్న వాడారు నిజంగా. అదే కార్ని చాలా బాగా అనిపించింది నిజంగా. ఒక కొత్త జోనర్కి వెళ్ళి కొత్త ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చాను. తెలుగులో ఒక హాలీవుడ్ మూవీ ఏంటంటే నిజంగా కలికి అని చెప్పుకోవచ్చు అన్న. నాకు మంచి నమ్మకం ఉంది. నాకైతే గుండెల మీద చేసేసుకున్న నమ్మకం ఉంది. నాగార్జున తన నిజం సినిమాలు కానీ, తన ఎఫర్ట్స్ కానీ తనకు మంచి క్లియర్ చెప్పాడు. మీరు ఏదైతే బుజ్జి అని అనుకుంటారో, ఈ బుజ్జి సినిమాలో రూపురేఖలు మారుస్తుంది అన్నాడు. సో నిజంగా నాకైతే చాలా పంపుతున్నాను. నిజంగా అరటి పండు జామ పండు ఈ సినిమా ఇట్టయితే బాగుండు. నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్న. మీకు ఏ సీన్ నచ్చిందన్న మరి ట్రైలర్లో? దీంట్లో నిజంగా స్టార్టింగ్లో బాగా డైలాగ్ ఉంటుంది అన్న. మొదటి ప్రపంచం కాశీ, నెక్స్ట్ ప్రపంచం కాశీ అన్న. మొదటి ఊరు కాశీ, చివరి ఊరు కాశీ అన్న డైలాగ్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన అమితాబ్ బచ్చన్ డైలాగ్ పడుతుంది దీపిక పడుకొని, నువ్వు కనబోయే బిడ్డ మామూలు బిడ్డ కాదు, ఒక సృష్టిని కనబోతున్నావు అని అన్నాడు. అంటే సినిమా మొత్తం అంటే ఒక బాబు చుట్టూ తిరగబోతుంది, ఒక మదర్స్ సన్ సెంటిమెంట్ జరగబోతున్న ఫీలింగ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం చూస్తే హీరో పేరు భైరవ అంట. సో మగధీరలో కనిపించిన భైరవ మనకు కనిపిస్తున్నాడు. 100% ఆ సెంటిమెంట్ కొద్దిగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీరు చూడండి, బీజం కూడా చాలా డిఫరెంట్ జోన్లో కనిపించింది. సో ఎలివేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువలైజేషన్ కానీ, సినిమాలు ప్రతిదీ కూడా అన్ని లెక్కలో ఉన్నాయి తప్ప ఇక్కడ బొక్కలు అయితే మాకు కనిపించలేదు. చాలా బాగా అనిపించింది నిజంగా. కొత్త నిజంగా అరే ఎవడెవడైతే అలా మన అంటారు కదా అన్న, ప్రభాస్ అన్న రేంజ్ పడిపోయింది, ప్రభాస్ మన బాహుబలి సినిమా తర్వాత లేదు ఇది లేదన్న అనుకో. నిజంగా ప్రతి ఒక్కరికి మీసం నిమ్మే మంచి సినిమా నేను ఫీల్ అవుతానన్న. అన్న చాలా మంచి అన్న. పొద్దున్న ఫైట్ లేదు డార్లింగ్, మంచి కళలు వస్తున్నాయి. అది డైలాగ్ కానీ చాలా అంటే ఆకట్టుకునేలా ఫీలింగ్ వచ్చాను. నిజంగా నేను చాలా పాపైనా చింతపండు రసం సినిమా అసం అని చెప్పుకోవచ్చు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు మరి డైరెక్టర్ నాగశ్విన్ గారి గురించి ఏమని చెప్తారు మరి? ఏమని చెప్పినాను, నిజంగా తను అంత గొప్ప వ్యక్తి. నిజంగా అన్న నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సినిమా కొద్దిగా ల్యాగ్ అయినప్పుడు పర్లేదు కానీ సినిమా అయితే చాలా మంచిగా తీసాడన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. సో నిజంగా అతి త్వరలో సినిమా రాబోతుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అన్న అద్భుతంగా మీరు వాడుకున్నారన్న ఫీలింగ్ మాకుంది. అది సిద్ధం మాకు కనిపిస్తుంది మాకు క్లియర్గా. ఆ ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, బుజ్జీలో కానీ, సో ప్రతి సీన్లో మనకు కనిపిస్తుంది. నిజంగా చూడైనా కమల్ హాసన్ అప్పుడెప్పుడో మనకు కనిపించిన కమల్ హాసన్ ఈరోజు మళ్ళీ అదే కమల్ హాసన్ మనకు కనిపించబోతున్నాడు. ఒక భారతీయుడు అప్పట్లో మనం చూసినప్పుడు కమల్ హాసన్ డిఫరెంట్ జోన్లలో కమల్ హాసన్ బాగా వాడుకున్నారు. దీపిక పడుకొని బాగా వాడుకున్నారు. మన మెయిన్గా ప్రభాస్ అని బాగా వాడుకున్నారు. మెయిన్గా మన బ్రహ్మానందాన్ని కూడా చాలా కామెడీ జోన్లో వాడిన ఫీలింగ్ వస్తుంది. చూద్దాం, సినిమా అయితే ఏదో ప్లాన్ చేశారు, ఏదో పకడ్బందీ ప్లాన్ చేశారన్న ఫీలింగ్ అయితే ఉంది. నాకైతే నమ్మకం ఉందన్న. ఈ సినిమాతో ప్రభాస్ అన్న రేంజ్ ఇంకా వేరే వెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వన్ వర్డ్లో కల్కి మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? మరొక కొత్త ప్రపంచం రాబోతున్నా, మరొక కొత్త సృష్టి రాబోతుందని అనుకుంటున్నాను.